ఇందిరాగాంధీ తర్వాత ఉత్తరాధికారి ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదని పైలట్ గా వెళ్ళాడు. రెండో కొడుకు సంజయ్ గాంధీ. అతను ఎంత అరాచకాలు చేశాడో తెలుసా ఆ టైంలో? యూ కాంట్ బిలీవ్. 84 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు బలవంతంగా. దొరికినట్టు తీసుకుపోయి హాస్పిటల్లో వేసేవాళ్ళు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సరి అయినటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. కొన్ని వేల మంది ఈ ఆపరేషన్లు వికటించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్ తోటి యుద్ధం వచ్చింది తెలుసు కదా, బంగ్లాదేశ్ ని విముక్తం చేయడానికి భారత సేన 10,000 మంది సైనికులు చనిపోయారు. 90,000 మంది పాకిస్తానీ సైన్యం మనకు చేతికి. 90,000 మందిని నీ దగ్గర పెట్టుకొని పీఓకని రిలీజ్ చేయమని అడగకూడదా? బిర్యానీ పెట్టి పంపించారు. 10,000 మంది సైనికుల్ని నీ వాళ్ళని పోగొట్టుకొని ఈమెను మళ్ళా అపరకాళి కానీ పొగడడం.